సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష, పోలవరం బనకచర్ల అనుసంధానంపై చర్చ, ప్రాజెక్టు అనుమతులపై దృష్టి పెట్టాలని ఆదేశం. నీటి హక్కుల కోసం పోరాటానికైనా సిద్ధం, బనకచర్లపై అభ్యంతరాలను కేంద్రానికి వివరించాం, డిపిఆర్ లేకుండానే నిర్మిస్తున్నారన్న ఉత్తమ్. నదుల అనుసంధానంలో భాగమే బనకచర్ల, వృధాగా పోయే నీటిని మాత్రమే వాడుతున్నాం, తెలంగాణ నేతలు రాజకీయం చేస్తున్నారన్న నిమ్మల. హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్, ఇప్పటికే ఫామ్లా ఈ కేసులో ఏసీబీ నోటీసులు, 3వ వారంలో విచారణకు హాజరయ్యే ఛాన్స్. 575 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ పనులు, సకాలంలో డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తాం, గత 10 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయలేదన్న ఉత్తమ్. కాళేశ్వరం డిజైన్ చేసింది కేసీఆర్, అప్పటి ఆర్థిక మంత్రిగా ఈటెలకు బాధ్యత ఉంది, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మౌనంగా ఉన్నారన్న జగ్గారెడ్డి. ఓయసిస్ జనని యాత్ర, తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. కార్యకర్త మరణాన్ని ఫసియుద్దీనికి ఆపాదిస్తున్నారు, కాంగ్రెస్ లోకి వచ్చారనే అక్కస్తోనే ఆరోపణలు చేస్తున్నారు, బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేస్తున్నారన్న పొన్నం. విజయవాడ శాతవాహన కాలేజ్ కూల్చివేతపై ఫిర్యాదు, నోటీసులు కూడా ఇవ్వలేదన్న ఎమ్మెల్సీ ఆలపాటి, 10 మందిపై కేసు నమోదు. ఇకపై ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామన్న లోకేష్, 4000 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి, వయోజన విద్యా మిషన్ తక్షణమే ప్రారంభించాలని ఆదేశం. మైనింగ్ కేసులో కాకాణిపై ప్రశ్నల వర్షం, అక్రమ మైనింగ్, నగదు బదలాయింపుపై విచారణ, తనపై తప్పుడు కేసులు పెట్టారన్న మాజీ మంత్రి. నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు, ప్రజలు కార్యకర్తల్లో అపోహలు సృష్టించొద్దు, గీత దాటితే చర్యలు తప్పవన్న జనసేన. తిరుమలకు పోటెత్తిన భక్తులు, అలిపిరిలో భారీగా ట్రాఫిక్ జామ్, వేసవి సెలవులు ముగుస్తూ ఉండడంతో రద్దీ. హన్మకొండ జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్, దృశ్యం సినిమాను తలపించేలా చోరీలు, 8 తులాల బంగారం స్వాధీనం. ఘట్కేసర్ పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం, కరెంటు స్తంభాన్ని ఢీకొన్న కారు, 2 మృతి. జనగణన ఆలస్యానికి బీజేపీ కుట్రే కారణం, పునర్విభజన ప్రణాళిక ముడిపడి ఉందన్న స్టాలిన్, దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయంటూ కామెంట్స్. తొక్కిసలాటపై కర్ణాటక సర్కార్ సీరియస్, 4గురికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నిందితుల్లో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్. భారత్లో విజృంభిస్తోన్న కరోనా, 6000కు చేరువలో యాక్టివ్ కేసులు, అప్రమత్తంగా ఉండాలంటోన్న ప్రభుత్వం. భక్తి శ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు, ఢిల్లీ జామా మసీద్ దగ్గర భారీ భద్రత, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. G7 సదస్సుకి భారత్కి ఆహ్వానం, కెనడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన మోదీ, ఈ నెల 15 నుంచి G7 సమ్మిట్.